జూబ్లీహిల్స్లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నివాసంలో బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా సీఎంకు పూల బొకేను మంత్రి అందించారు. ఇటీవల రాష్ట్రానికి పెట్టుబడులతో విజయవంతంగా అమెరికా, కొరియా పర్యటన ముగించుకుని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వచ్చారు. ఈ సందర్భంగా మంత్రి పొన్నం ప్రభాకర్ సీఎంకు అభినందనలు, శుభాకాంక్షలు తెలిపారు. గణేష్ నిమజ్జనం గురించి ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు ప్రశాంతంగా జరుపుకోవడానికి అన్ని శాఖలతో సమావేశం జరిగింది. వారం రోజుల్లో ప్రజాప్రతినిధులు గణేష్ ఉత్సవ కమిటీతో ఎంసీహెచ్ఆర్డీలో మీటింగ్ ఏర్పాటు చేస్తామని మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు. ఉత్సవాలకు ఎలాంటి ఇబ్బందులు రాకుండా చూడాలని ఇంటర్నల్ డిపార్ట్మెంట్ సమన్వయం చేసుకోవాలని అధికారులతో సమావేశం నిర్వహించామన్నారు. మంత్రి గతంలో జరిగిన పొరపాట్లు పునరావృతం కాకుండా చూసుకుంటామన్నారు. విగ్రహాల తయారీ ప్రాంతం నుండి జిల్లాలకు పోయే విగ్రహాల వరకు, నగరంలో వివిధ ప్రాంతాలకు వెళ్లే విగ్రహాల వరకు రూట్లలో ఇబ్బందులు లేకుండా చూసుకుంటామన్నారు. రోడ్లు, విద్యుత్, ఇతర ఇబ్బందులు లేకుండా చూసుకోవాలని అధికారులకు సూచించామని తెలిపారు. ఈరోజు ఆగస్టు 17 కరెక్ట్ ఒక నెల రోజుల ముందు సెప్టెంబర్ 17 నాడు జరిగేటువంటి గణేష్ నిమజ్జనానికి సంబంధించి గౌరవ ముఖ్యమంత్రి గారి ఆదేశాల మేరకు హైదరాబాదులో గతంలో ఏ విధంగా అయితే బోనాల పండుగ, రంజాన్, మొహర్రం తదితర పండుగలు అన్నీ కూడా ఎటువంటి ఇబ్బంది లేకుండా జరుపుకున్నామో, ప్రభుత్వం గణేష్ ఉత్సవాన్ని కూడా చాలా భక్తి శ్రద్ధలతోటి ప్రశాంతంగా జరుపుకోవడానికి అన్ని శాఖలతోటి ఒక సమన్వయం ఏర్పాటు చేయడం జరిగింది. ఇది ఇంటర్నల్ అడ్మినిస్ట్రేటివ్ పరంగా జరిగిన సమావేశం. త్వరలోనే ఒక వారం 10 రోజుల్లో ఇతర హైదరాబాద్ సంబంధించిన ప్రజాప్రతినిధులతోటి, దాంతో పాటుగా గౌరవ ఈ యొక్క గణేష్ నిర్వహణ కమిటీ ఏదైతే ఉంటుందో గణేష్ ఉత్సవ కమిటీ వాళ్ళతో కూడా అందరితోటి సమావేశం ఎంసీహెచ్ఆర్డీలో పెట్టుకోవడం జరుగుతుంది. దానికంటే ముందు ఈరోజు అకౌంటబిలిటీ డిపార్ట్మెంట్ ఇంటర్నల్ కోఆర్డినేషన్కి సంబంధించి ఎక్కడ కూడా ఉత్సవాల్లో ఇబ్బంది జరగద్దని దానికి సంబంధించి అన్ని రకాల చర్యలు తీసుకోవడం జరిగింది. తెలంగాణ ప్రభుత్వం రైతులకు ఇచ్చిన మాటను నిలబెట్టుకుందని ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి అన్నారు. ఆగస్టు 15లోగా రైతులకు ఏకకాలంలో 2 లక్షల రుణమాఫీ చేసి తీరుతామని ప్రకటించిన ముఖ్యమంత్రి అంతకు నెల రోజుల ముందే ఈ పథకాన్ని అమలు చేసి చూపించారని ఆయన తెలిపారు. 32.50 లక్షల మంది రైతులను రుణ విముక్తులను చేసేందుకు 31,000 కోట్ల రుణమాఫీకి ప్రభుత్వం నిధులు కేటాయించి దేశంలోనే కొత్త రికార్డు నెలకొల్పిందన్నారు. రెగ్యులర్ గా చేయాల్సిన పరిస్థితి ఏర్పడ్డది. ఇలా రైతులు, తెలంగాణ రైతులు ఆయనే ఒప్పుకుండు 22,37,848 మందికి 17,934 కోట్ల రూపాయలు ముట్టినాయి. 3 ఫేజ్లల్లా ఇంతమంది రైతులకు ఇంత రుణము ముట్టిన విషయాన్ని ఆయనే చెప్తూ ఇయ్యరా అంటాడు. మళ్ళీ మిగతాళ్ళకు ప్రభుత్వం ఆల్రెడీ చెప్పింది 31,000 కోటి 32 లక్షల మందికి ఇస్తామని చెప్పి 2 లక్షల రుణమాఫీ అనేది 15 ఆగస్టు నుంచి మొదలు పెడతామని చెప్పి 16కే అంటే ఎప్పుడు తెల్లారుతుందా, ఎప్పుడు 15వ తారీఖు మారుతుందా, మధ్యరాత్రి 12ంటికే ప్రెస్ మీట్ పెడితే బాగుంటుందని మా జోసెఫ్ గోబల్స్ గారు తాతాలాడిపోతుంది. ఏంటంటే ఎప్పుడు తెల్లారితే మనం రేవంత్ రెడ్డిని అటాక్ చేయాలి. రేవంత్ రెడ్డి రోజు చూస్తే ఎక్కడో ఉంటుండో, రోజు అమెరికాలో ఉంటుండో, రోజు కొరియాలో ఉంటుండో, రోజు ఢిల్లీలో ఉంటుండు, ఢిల్లీలో కార్పొరేట్ సంస్థలతోటి మీటింగ్ పెడుతుండు. ఏం చేయాలని తాపత్రయం తప్ప ప్రజల సంక్షేమం గురించి పట్టింపు లేదు. నిజంగానే అక్కడ రైతులకు పైసలు వస్తలేవు. కొంతమందికి చిన్న చిన్న తప్పిదాలు ఉంటే రేషన్ కార్డో లేకపోతే ఆధార్ కార్డో అడుగుతుర్రు. రావాల్సిన రైతులకు ఏదైతే రుణమాఫీ కావాల్సిన రైతులకు రుణమాఫీ కావట్లేదంటే నువ్వు మీ కార్యకర్తలను పిలిపించుకొని ఆ ఊర్లలోకి పోయి ఒక వాలంటీర్ గా పనిచేస్తే నిన్ను ప్రజలు నమ్ముతారే వీళ్ళు పార్టీ కోసం పనిచేస్తున్నారు. పదే ప్రెస్ మీట్లు పెట్టి ఇస్తలేరు అని నువ్వు నిన్న మాట్లాడితే ఏమంటావు? మేము 2014 నుంచి ఒక్క టర్మ్ లో అంటాడు. టర్మ్ అంటే ఏంది? 5 ఏళ్లల్లా 17,000 కోట్లు ఇచ్చినామని చెప్తాడు దూరం. కానీ రేవంత్ రెడ్డి ఒక్క రోజులోనే చేస్తానని చేయలేదంటాడు. అంటే ఒక్క టర్మ్. కేటీఆర్కు అనుభవం లేక ప్రజలను రెచ్చగొట్టి మాట్లాడుతున్నారని కిసాన్ కాంగ్రెస్ జాతీయ ఉపాధ్యక్షుడు కోదండరెడ్డి అన్నారు. రాజకీయ పరిజ్ఞానం లేకుండా మాట్లాడుతున్నారని, హరీష్ రావు సీనియర్ మంత్రిగా పనిచేసి చిల్లరగా మాట్లాడుతున్నారని ఆయన మండిపడ్డారు.
హరీష్ రావు, కేటీఆర్లు రైతులను ఏమి చేయాలనుకుంటున్నారని ఆయన ప్రశ్నించారు. బీజేపీ ఇప్పటికీ కేంద్రంలో అధికారం ఉంది. మీ ఇద్దరికి మాకు తేడా ఏమిటంటే టీఆర్ఎస్ పార్టీ వాళ్ళు 2018లో మళ్ళీ ఒకసారి 2 దఫాలుగా రుణమాఫీ చేసినప్పుడు ఏ రైతాంగానికి ఒక్క మాట కూడా చెప్పలే, లోపాయికారిగా మాట్లాడుకొని రుణమాఫీ అన్నారు. దాంట్లో ఒక్కసారి మీకు మనవి చేస్తా ఉన్నా, 2018లో చేసిన రుణమాఫీ విషయంలో ఆ రోజు చేయాల్సిన రుణమాఫీ మొత్తం 20,482 కోట్లు అయితే కేవలం 13,329 కోట్లు మాత్రమే వాళ్ళు మాఫీ చేసిండ్రు. అయితే ఇక్కడ మేము జీవో ఒకటి తీసుకొచ్చినాం, మీకు గుర్తుంటది. ఆ జీవోలో స్పష్టంగా 9 అంశాలు పెట్టాం. 9 అంశాలలో రైతాంగానికి ఏ విధమైన అపోహలు లేకుండా, బ్యాంకులకు కూడా ఏ విధమైన అనుమానాలు లేకుండా, ఒకటేమో ఒక కుటుంబాన్ని నిర్ధారణ చేసేటప్పుడు మనకు ఆధారం ఏమిటి? రేషన్ కార్డు. అంతవరకే ఉపయోగించుకున్నాం మేము. మీరు కూడా ఆనాడు మీరు అధికారంలో ఉన్నప్పుడు కూడా ఇదే కుటుంబం ప్రాతిపదికగా మీరు రుణాలు మాఫీ చేసిండు. ఇప్పుడు కొత్త పలుకులు పలుకుతున్నారు మీరు. అయితే లాస్ట్ లో 9వ అంశంలో జీవోలో మేము ఏమన్నాము, ఎవరైనా రైతాంగము పొరపాటున గాని గ్రహపాటున గాని ఇంకో రకం గాని అర్హులైన రైతుకి రుణమాఫీ జరగకపోతే మీరు అక్కడ జిల్లా స్థాయిలో ఉండే అగ్రికల్చర్ నోడల్ ఆఫీసర్ కు ఒక దరఖాస్తు పెట్టుకోండి. అదే విధంగా రాష్ట్ర స్థాయిలో కూడా ఒక నోడల్ ఆఫీస్ ఏర్పాటు చేసి అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ వాళ్ళకి ఆ బాధ్యత పెట్టి. పార్టీ సీనియర్ నేత మాజీ మంత్రి హరీష్ రావు నివాసం పైన కాంగ్రెస్ గూండాల దాడిని పెరిగిపందల చర్యగా బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఖండించారు. గత 10 సంవత్సరాలలో తెలంగాణ రాష్ట్రం పగ సాధింపు రాజకీయ హింసకు దూరంగా ఉందన్నారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత పోలీసుల సహాయంతో హింసను ప్రేరేపించేలా ప్రయత్నం చేస్తున్నారని కేటీఆర్ విమర్శించారు. తెలంగాణ ప్రజలు కాంగ్రెస్ పార్టీ థాట్ రేటెడ్ నీచ రాజకీయాలను గమనిస్తున్నారని, సరైన సమయంలో కాంగ్రెస్కి బుద్ధి చెబుతారన్నారు. ఒకవైపు రాహుల్ గాంధీ మొహబ్బత్ కా దుకాన్ అని మాట్లాడుతూ ఉంటే ఆయన పార్టీ తెలంగాణలో నఫ్రత్ కా దుకాన్ అంటూ హింసను ప్రేరేపిస్తుందన్నారు. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వ తీరు దొంగతనం చేసిన దొంగనే దొంగ అని బిగ్గరగా అరిచినట్టు ఉందని మాజీ మంత్రి హరీష్ రావు అన్నారు. రుణమాఫీ ఎగనామం పెట్టి ఫోజులు కొడుతున్నారని, పాక్షికంగా అమలు చేశారు తప్ప పూర్తిగా చేయలేదన్నారు. రేవంత్ రెడ్డి తప్పు అయిందని క్షమాపణ అడుగు, రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. నోరు పెద్దగా చేసుకుని మాట్లాడితే లాభం ఉండదన్నారు. 14,000 కోట్లు కోత పెట్టి రుణమాఫీ అయిపోయిందని మాట్లాడతాడు. నీది నోరా మోరా? ముఖ్యమంత్రి ఏం మాట్లాడిండో కూడా ఒకసారి చూపిద్దాం, మీరే చూడండి ఒకసారి. మా మంత్రివర్గంలో మేము నిర్ణయం తీసుకున్నాము, ఈ రుణాలు మాఫీ చేయడానికి దాదాపుగా 31,000 కోట్ల రూపాయలు అవసరం అవుతున్నది. జూలై 18న మొదలు పెడితే ఇవాళ 15 ఆగస్టు, సరిగ్గా 25 రోజుల్లో 18,000 కోట్ల రూపాయలు రైతుల ఖాతాలోకి బదిలీ చేసిన ప్రభుత్వం. ఆయనే స్వయంగా చెప్పిండు 31,000 కోట్లని. అది క్యాబినెట్ మీటింగ్ యొక్క రిజల్యూషన్. నేనేం చెప్తాడు, ఖమ్మంలో 18,000 కోట్లు చేసిన అంటాడు. మరి 31,000 కోట్లు అని చెప్పిన నువ్వు 18,000 కోట్లు చేస్తే మరి రుణమాఫీ సంపూర్ణంగా అయినట్టా కానట్టా? ఏ రకంగా ఇది సంపూర్ణంగా అయినట్టు? రైతుల సంఖ్య నువ్వు ఆ రోజు 47 లక్షలని చెప్పినావు, కానీ నిన్నటి వరకు 3 విడతల్లో రుణమాఫీ అయిన రైతులు కేవలం 22 లక్షలు మాత్రమే. అంటే 47 లక్షల రైతులు అని చెప్పి నువ్వు 22 లక్షల మంది రైతులకు మాత్రమే రుణమాఫీ చేసినావు. అంటే ఇది కేవలం 46% మంది రైతులకు మాత్రమే ఈరోజు రుణమాఫీ జరిగింది. అంటే సుమారు 25 లక్షల మంది రైతులకు ఇవాళ రుణమాఫీ నువ్వు ఎగనామం పెట్టినావు. 25 లక్షల మందికి రుణమాఫీ చేయకుండా 54% రైతులకు రుణమాఫీ చేయకుండా నువ్వు రుణమాఫీ అయిపోయిందని చెప్పి గొంతు బిగ్గ చేసుకొని హల్వాల్ మల్కాజ్గిరి నియోజకవర్గ పరిధిలోని ఎంఆర్ఓ కార్యాలయంలో కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ చెక్కులను పంపిణీ చేశారు. లబ్ధిదారులకు ఎంఆర్ఓ కార్పొరేటర్లు స్థానిక నాయకులతో కలిసి ఎమ్మెల్యే మర్రి రాజశేఖర రెడ్డి అందజేశారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో పేదింటి ఆడపిల్లల పెళ్లి కానుకగా ప్రారంభమైన కళ్యాణ లక్ష్మి పథకాన్ని ఇప్పుడున్న కాంగ్రెస్ ప్రభుత్వం కొనసాగించడం చాలా సంతోషంగా ఉందన్నారు. కాంగ్రెస్ పార్టీ ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీ ప్రకారం కళ్యాణ లక్ష్మి పథకంలో అదనంగా
1 తులం బంగారం ఇస్తామని త్వరలోనే లబ్ధిదారులకు అందజేస్తే పేదవారికి మరింత సహాయంగా ఉంటుందని అన్నారు. చేయూత ఇవ్వాలనే సంకల్పంతో గత ప్రభుత్వంలో కేసీఆర్ గారు ఈ పథకాన్ని తీసుకొచ్చి అనేక మంది మహిళలకు చేయూతగా నిలిచిన సందర్భం మనకందరికీ తెలుసు. అది కొనసాగింపుగా కాంగ్రెస్ సర్కార్ కూడా ఇది కొనసాగిస్తున్నందుకు నిజంగా సంతోషం. అదేవిధంగా ఏదైతే రేవంత్ రెడ్డి గారి ఆధ్వర్యంలో ఈ యొక్క కళ్యాణ్ లక్ష్మి చెక్తో పాటు ఒక తులం బంగారం కూడా ఇస్తా అన్నారు. త్వరలో ఆ కార్యక్రమం కూడా మొదలు పెడితే చాలా బాగుంటుందని మనవి చేస్తున్నాం. కాంగ్రెస్ అసలు రూపం బయటపడిందని బీజేఎల్పీ నేత ఏలేటి మహేశ్వరి విమర్శించారు. 2 లక్షల రుణమాఫీ చేస్తామని చెప్పి రైతాంగాన్ని మోసం చేశారన్నారు. కేవలం 17,000 కోట్లతో రుణమాఫీ చేసి మొత్తం రైతులకు రుణమాఫీ చేశామని చెబుతున్నారని మండిపడ్డారు. మరొకసారి కాంగ్రెస్ పార్టీ అసలు రూపం బయటకు వచ్చింది. తెలంగాణ రాష్ట్రంలో 2 లక్షల రూపాయలు రుణమాఫీ చేస్తామని చెప్పి, అందరినీ రుణ విముక్తులు చేస్తామని చెప్పి పదే చెప్పినటువంటి రేవంత్ రెడ్డి గారు ఈరోజు మళ్ళీ రైతాంగాన్ని మోసం చేసిన సంగతి గుర్తు చేస్తున్నాం. రాష్ట్రంలో ఎవరు కూడా ప్రతి ఒక్కరికి రుణమాఫీ జరుగుతుంది, ఏ ఒక్కరు కూడా రుణ విముక్తులు కాకుండా ఉండరు. అందరికీ 2 లక్షల రూపాయలు రుణమాఫీ చేసి తీరుతానని చెప్పి కూడా మొన్న కూడా వైరల్లో చెప్పారు కదా. మరి ఈరోజు 15 ఆగస్టు లోపల అన్ని దేవుళ్ళ మీద ఒట్లు పెట్టుకొని తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఏ ఒక్క రైతుకు కూడా రుణమాఫీ జరగకుండా ఉన్నదని, ప్రతి ఒక్కరికి కూడా రుణమాఫీ చేస్తానని పదే చెప్పి దాదాపు తెలంగాణ రాష్ట్రంలో ఎస్ఎల్బిసి లెక్కల ప్రకారం 49,500 మంది, 49 లక్షల, తెలంగాణ రాష్ట్రంలో 60 లక్షల మంది రైతులు దాదాపు 49,500 కోట్ల రూపాయలు యావత్ రాష్ట్రంలో ప్రతి రైతు కూడా రుణ విముక్తి జరగాలంటే దాదాపు 49,500 కోట్ల రూపాయలు అవసరమైంది. కోల్కతా ప్రభుత్వ డాక్టరుపై జరిగిన అత్యాచారాన్ని నిరసిస్తూ సిపిఐ ఆధ్వర్యంలో 2 రోజుల పాటు రాష్ట్ర వ్యాప్తంగా నిరసన కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు సిపిఐ నారాయణ తెలిపారు. 6 ప్రభుత్వ మెడికల్ కళాశాల ఆసుపత్రిలో జరిగిన అత్యాచార ఘటన మరో నిర్భయ కేసు అని అన్నారు. దోషులను తక్షణమే అరెస్ట్ చేసి వారిని కఠినంగా శిక్షించాలని ఆయన డిమాండ్ చేశారు. గవర్నమెంట్ హాస్పిటల్లో పనిచేస్తున్నటువంటి డాక్టర్లు నైట్ డ్యూటీ చేస్తారు. నైట్ డ్యూటీ చేసే వాళ్ళకి రెస్ట్ తీసుకునే రూమ్ లేదు, లేకపోతే హాల్లో పడుతుంది. తెల్లారి 2 గంటల దాకా డ్యూటీ చేసి వచ్చి హాల్లో పడుతుంది. 3 to 5 మంది చాలా మీద లేకపోతుంది. పనిచేస్తారు పేరు కూడా వస్తుంది. సంజయ్ గారు ఇప్పుడు ఒకడే బయటపడ్డాడు, శవాలు బయటపడ్డాడు. కానీ ఇది సామూహిక అత్యాచారం మీద డాక్టర్ చెప్తున్నారు. ఒక్కళ్ళు చేస్తే కాదు, 2 ముగ్గురు 4 మంది కలిసి చేశారు. ఎందుకంటే ఆ ఫ్రెండ్ డాక్టర్లు గొడవలు, ఆ సంజయ్ పైన ఉన్నటువంటి గోల్డ్ బిల్లులు అన్నీ చూసినప్పుడు అదే చదివేటికి అత్యాచారం వస్తాము. ఆ స్టాంప్ కూడా 150 గ్రామ్స్ ఉన్నాయి. అంటే డెలిబరేట్ అటాక్ ఒక పబ్లిక్ ప్రభుత్వ హాస్పిటల్లో 100 డాక్టర్లు చనిపోలేక విధంగా అత్యాచారం చేసి చంపి ఒకవేళ అటవీగా మృగం చేశారు. అటవీ సాంప్రదాయం, అటవీ సాంప్రదాయాన్ని వీళ్ళే అటవీ ఒక పాలసీ ఉంటుంది. ఇది రాష్ట్రంలో కూడుకున్న ప్రభుత్వం చేశారు. ఇక్కడ గవర్నమెంట్ డోర్స్ రాసేటంటే అగ్నిమ్యాన్గా పేరుగాంచిన భారత రక్షణ వ్యూహాత్మక అగ్ని మిసైల్ రూపకర్త, భారత మిసైల్ కార్యక్రమ దిగ్గజం, పద్మభూషణ్ అవార్డు గ్రహీత డాక్టర్ రామ్ నారాయణ్ అగర్వాల్ పార్థివ దేహానికి రక్షణ రంగ శాస్త్రవేత్తలు, అధికారులు నివాళులర్పించారు. అంతిమ యాత్ర సంతోష్ నగర్లోని నివాసం నుండి
సైనిక వాహనంలో అధికారిక లాంఛనాలతో నిర్వహించారు. IGMDP program which Dr. Kalam brought, and as the project director of Agni, first made the first flight in 1989 successful, and then brought the program to as Agni 1, Agni 2, Agni 3, Agni 4, Agni 5, and created the infrastructure in the country for both for launching and also manufacturing. Whatever sir has developed, in fact Agarwal sir is a big motivator to the whole community of the missile complex. The name itself is having its own vibrations. Actually the work culture whatever sir has created, we are continuing same thing, and whatever great facilities, unique facilities, particularly the island and all whatever sir has created, still we are maintaining those facilities only. Over that we keep adding whatever the improvements are there. Condolences to bereaved family of sir. We will not get back again the similar. Today we lost a great visionary, Mr. R.N. Agarwal, who was the founder, program director and director of ASL. When India had nothing, he started building the team and brought to the country the Agni variants of the missiles. He is a legend, and throughout his career and even after his retirement, he continued to work for the missile program, and he left a big legacy behind. He used to believe in people. If he believes somebody, he believes. And he used to be the mental strength behind us. I lost my hand because of some problem. I know how he took me to the launch pad. So these are his qualities. He has some personal qualities and very witty figure. Still, he gives leadership. He called me 2 weeks back. Unfortunately, today I am missing him. He still could have given more leadership. Today it is a very big sad day, and the nation has lost a great scientist, Dr. and Padma Bhushan and Padma Shri Ram Narayan Agarwal sahab, and he is a great scientist. Apart from that, he is a great human being, and always he used to treat us a fatherly treatment. Not only in the professional aspect he used to guide, and he used to guide us in the personal issues also, and he is a great visionary, and today whatever DRDO is there. కోల్కతాలో వైద్య విద్యార్థి హత్యాచార ఘటనకు నిరసనగా రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం ప్రభుత్వ ఆసుపత్రి సిబ్బంది నిరసన వ్యక్తం చేశారు. ఇబ్రహీంపట్నంలో ర్యాలీ నిర్వహించారు. ఆసుపత్రి నుండి అంబేద్కర్ చౌరస్తా వరకు ర్యాలీ చేస్తూ నిందితులను కఠినంగా శిక్షించాలని నినాదాలు చేశారు. IMA పిలుపు మేరకు దేశవ్యాప్తంగా 24 గంటల పాటు ఓపీ వైద్య సేవలను నిలిపివేసి స్టేట్ డౌన్ నిర్వహించామన్నారు వైద్యులు. ఓపీకి దూరంగా ఉంటామని తెలిపారు. ఈ మేరకు ప్రజలు సహకరించాలని విజ్ఞప్తి చేశారు. కోల్కతా ఘటన వెనుక ఒక కుట్ర కోణాన్ని వెలికితీసి దోషులను కఠినంగా శిక్షించాలని, వైద్య సిబ్బందికి రక్షణ కల్పించాలని డిమాండ్ చేశారు. కలకత్తా ఆర్జికార్ మెడికల్ కాలేజీలో ఒక జూనియర్ వైద్యురాలు డ్యూటీలో ఉండగానే తను డ్యూటీ చేసుకొని తెల్లవారుజామున 2 గంటల 30 నిమిషాలకి తన విశ్రాంతి గదిలో రెస్ట్ తీసుకుంటుండగా బయట వ్యక్తులు కొంతమంది ఆమెపై అత్యాచారం చేసి హత్య చేయడం జరిగింది. ఇది చాలా ఘోరమైన సంఘటన. 10 రోజులు అవుతున్నా కానీ ప్రభుత్వం ఇంతవరకు ఎవరి మీద చర్యలు తీసుకోలేదు. అందులో భాగంగానే మేము ఈరోజు మనము భారతదేశం అంతటా కూడా గవర్నమెంట్ డాక్టర్స్ కావచ్చు, IMA తరఫున కావచ్చు, ఓపీ సేవలు ఈరోజు ఉదయం 6 గంటల నుంచి రేపు ఉదయం 6 గంటల వరకు ఓపీ సేవలు పనిచేస్తున్నాము. ప్రభుత్వాన్ని మేము డిమాండ్ చేస్తున్నాము. ఎవరైతే విధుల్లో ఉంటారో వైద్య సిబ్బంది కానీ వైద్యులను కానీ వాళ్ళకి రక్షణ కల్పించాలి. వాళ్ళకి బయట వ్యక్తులు కానీ ఇతరులు ఎవరు కూడా తమపై దాడి చేయకుండా వెంటనే చట్టపరమైన చర్యలు తీసుకోవాలి. మాకు కూడా రక్షణ కల్పించాలని చెప్పేసి మేము ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం. కోల్కతాలో జరిగిన ఇన్సిడెంట్ని మేము అందరం ఖండిస్తున్నాము. అక్కడ డాక్టర్లకే రక్షణ లేదు అంటే నార్మల్గా ఉండే లేడీ ఉమెన్ కానీ సిస్టర్స్ కానీ మనకి ఎవరికి రక్షణ లేదనే అర్థం. ఆన్ డ్యూటీలో డాక్టర్ 36 గంటలు తన సేవలు అందించి విశ్రాంతి కోసం పోయినప్పుడు బయట వాళ్ళు కానీ లేకపోతే హాస్పిటల్ సిబ్బంది అనేది మనకి ఇప్పటివరకు క్లారిటీగా లేదు. దానిపై కోల్కతా గవర్నమెంట్ ఇంకా ఏమి చర్యలు తీసుకోలేదు. వెంటనే చర్యలు తీసుకొని గవర్నమెంట్ CPI యాక్ట్ అంటే సెంట్రల్ ప్రొటెక్షన్ యాక్ట్ తీసుకురావాలి. ప్రతి ఒక్క డాక్టర్కి, ప్రతి ఒక్క అమ్మాయికి
రక్షణ కల్పించాలని మేము కోరుకుంటున్నాము. అదేవిధంగా ఈరోజు 6 గంటల నుంచి రేపు 6 గంటల వరకు ఓపీ సేవలు నిలిపివేసి మా నిరసన వ్యక్తం చేస్తున్నాం గవర్నమెంట్. రంగారెడ్డి జిల్లా రాజేంద్రనగర్ అత్తాపూర్లో జాయ్ హాస్పిటల్ డాక్టర్లు నిరసన తెలిపారు. కోల్కతాలో మహిళా డాక్టర్పై అత్యాచార ఘటనకు నిరసనగా దుండగులను పట్టుకుని కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. జాయ్ హాస్పిటల్లో సేవలను డాక్టర్లు నిలిపివేశారు. ఆసుపత్రి డాక్టర్లు, స్టాఫ్ నర్సులు, నర్సింగ్ స్టాఫ్, వైద్య సిబ్బంది అత్తాపూర్ రోడ్లపై ధర్నా చేపట్టారు. హత్యకు గురైన వైద్య విద్యార్థిని కుటుంబానికి న్యాయం జరిగే వరకు పోరాటం ఆగదని నినాదాలు చేశారు. దీంతో ఆసుపత్రులు ఓపీ సేవలు నిలిపివేయగా 24 గంటల పాటు ఎమర్జెన్సీ చికిత్స మాత్రం కొనసాగుతుందన్నారు. ఈ రోజున ఇండియన్ మెడికల్ అసోసియేషన్ అనే ఒక పెద్ద వ్యవస్థ ఇక్కడ ఉన్న హాస్పిటల్స్ అందరూ నేషన్ వైడ్గా మూయవేయబడ్డాయి. ఎందుకు అనేది చాలా బాధాకరమైన విషయం. ఒక అమ్మాయిని రేప్ చేశారు అని చెప్పి న్యూస్లో మొదటగా వచ్చిందండి. కానీ ఆ అమ్మాయి ఒక సెకండ్ ఇయర్ పీజీ హాస్పిటల్లో పనిచేస్తూ ఉంది. గవర్నమెంట్ హాస్పిటల్ కోల్కతాలో పనిచేస్తూ ఉంది. ముఖ్యంగా మొదట రేప్ అన్నారు, మళ్ళీ ఫస్ట్ సూసైడ్ అన్నారు, రేప్ కూడా కాదు, తర్వాత రేప్ అన్నారు, తర్వాత గ్యాంగ్ రేప్ అంటున్నారు, తర్వాత ఇంకేంటో అందరూ ఇన్వాల్వ్ అయిన ఉన్నారు అంటున్నారు. ఒక మనిషి చనిపోయినప్పుడు, అది కూడా ఒక డాక్టర్ చనిపోయినప్పుడు ఎంత తీవ్రంగా ఖండించాలి, అందరూ కలిసి ఎంత తీవ్రంగా ఖండించాలి. విత్ IMA హెల్ప్ సపోర్ట్ ఒక నేషన్ వైడ్గా ఆల్ డాక్టర్స్ కమిటీ హ్యాస్ కమ్ ఫార్వర్డ్ టు ప్రొటెస్ట్. ఒక ప్రొటెస్ట్ చేయడానికి సొసైటీలో ఉన్న మిగతా వాళ్ళందరికీ కూడా ఒక ఐడియా, ఒక ఇన్ఫర్మేషన్ ఎందుకు చేస్తున్నాం, ఏమైంది ఒక 1 వీక్ బ్యాక్, ఈ ఇన్సిడెంట్ తెలియడానికే ఈ ప్రొటెస్ట్. దిస్ ఇస్ నాట్ అగేన్స్ట్ సంథింగ్, జస్ట్ టు మేక్ దిస్ మోర్ వైరల్ ఆర్ ఎక్కువ మందికి రీచ్ అవుతే దీని గురించి ఈ డెప్త్ ఆఫ్ దిస్ ప్రాబ్లం ఏంటి, ఎందుకు అవుతుంది, ఈ సొసైటీలో రిపీటెడ్గా ఎందుకు అవుతుంది, అండ్ ఎస్పెషల్లీ ఆన్ అ వెరీ ఎడ్యుకేటెడ్ ఇన్స్టిట్యూట్. ఒక హాస్పిటల్ అనేది ఒక టెంపుల్ లాంటిది. అట్లాంటి ఇన్స్టిట్యూట్లో ఒక హాస్పిటల్లో ఇట్లాంటి ఇన్సిడెంట్ జరగడం ఇస్ అన్యాక్సెప్టబుల్. ఎక్కడైనా అన్యాక్సెప్టబుల్. బట్ కోల్కతాలో జూనియర్ డాక్టర్పై అత్యాచార ఘటనకు నిరసనగా పటాన్ చెరువు ఏరియా హాస్పిటల్లో వైద్యులు, నర్సులు ధర్నా చేశారు. ఈ కార్యక్రమంలో ఏరియా హాస్పిటల్ సూపరింటెండెంట్ శ్రీనివాస్ రెడ్డి, RMO ప్రవీణ, డాక్టర్లు, నర్సులు పాల్గొని నిరసన తెలిపారు. కోల్కతాలో జూనియర్ డాక్టర్పై జరిగిన అత్యాచారం కేవలం ఒక డాక్టర్పై జరిగింది కాదని ఒక మహిళపై జరిగిందన్నారు. యావత్ ప్రపంచం, మహిళా సంఘాలు, ప్రభుత్వ ప్రైవేట్ ఉద్యోగ సంఘాలు అందరూ మద్దతు తెలిపారన్నారు. నిందితులను కఠినంగా శిక్షించాలన్నారు. మరోసారి మహిళపై కన్నెత్తి చూడాలంటే భయపడే చర్యలు తీసుకోవాలని ఆమె అన్నారు. అత్యాచార ఘటన జరిగింది ఒక మామూలు హాస్పిటల్లో కాదని ఒక మెడికల్ కాలేజీలో జరిగిందన్నారు. అందరు మహిళా సంఘాలు కూడా దీనికి స్పందించాలని కోరుతున్నాము. ఉద్యోగ సంఘాలు, టీచర్స్ సంఘాలు, మిగతా రెవెన్యూ సంఘాల్లో ఉన్న మహిళ అందరూ దీన్ని స్పందించి దీన్ని ఖండించాలని కోరుకుంటున్నాము. మాకు వాళ్ళ సపోర్ట్ కావాలి. ఏ మహిళకు ఇట్లాంటి అన్యాయం ఇంకా ప్రపంచంలో ఇంకెప్పుడు ఎవరు చేసినా చాలా భయపడాలి. వాళ్ళకి కఠినంగా శిక్షించి ఇంకా మహిళ అంటే వాళ్ళ జోలికి వెళ్ళొద్దు అనే భయంకరంగా వాళ్ళ ఆలోచన మార్పు రావాలి. మహిళలకు గౌరవం ఇవ్వాలి. ఇంటి నుంచి అడుగు పెడితే ఇంటికి వచ్చేంత వరకు వాళ్ళకి ఎటువంటి సంఘటన జరగవద్దు. ఫ్యూచర్లో ప్రతి మహిళకు గౌరవం ఇచ్చి ప్రతి అడుగున వాళ్ళకి సేఫ్టీ మెజర్స్ ఉంటాయి. మహిళను ఏ చేసినా కఠినంగా శిక్షిస్తారనే భయం వాళ్ళకి కలగాలని ఈ ఘటనతో గవర్నమెంట్ స్పందించి వాళ్ళకి ఎవరైతే ఈ కఠినమైన కార్యక్రమానికి పాల్గొన్నారో వాళ్ళని కఠినంగా శిక్షించి ముందు జరిగే ఏదన్నా మహిళను ఏదన్నా మాట అన్నా కూడా చాలా కఠినమైన శిక్ష జరుగుతుందని వాళ్ళకి భయం కలగాలని. ఏరియా హాస్పిటల్ పటాన్ చెరువు నుంచి RMOని డాక్టర్ ప్రవీణ్ మాట్లాడుతున్నాను. ఈరోజు ఇక్కడ అందరూ ధర్నా చేయడానికి ఒక 5 నిమిషాలు మాత్రమే ఎందుకు కేటాయిస్తున్నామంటే ఆగస్టు 9వ తారీఖున మమైతా దేబ్నాథ్ అనే పీజీ సెకండ్ ఇయర్ స్టూడెంట్ అమానుషంగా రేప్ చేయబడి మర్డర్ చేయబడింది. దాని గురించి ఈరోజు లేడీస్కి ఎక్కడైనా వర్క్ చేయాలన్నా భయపడుతున్నారు, బాధపడుతున్నారు. ఆ కన్నా తల్లిదండ్రులు కూడా ఎంతో శోకం మిగులుతుంది. సో ఇది ఇప్పుడు మనం ఒక మహిళగా మనం దీన్ని తీసుకోవాలి. కానీ ఒక డాక్టర్కి జరిగింది కాబట్టి డాక్టర్లే పోరాడాలనేది లేదు. మహిళగా అందరి బాధ్యత ఉంది సంఘంలో. కాబట్టి అందరూ ఏకమై ఇప్పుడు మనం ఏదైనా ఒక స్టెప్ తీసుకోగలిగితే ముందు కూడా మహిళలు రక్షణగా ఎక్కడ అది హాస్పిటల్ అనే కాదు ఏ ఆఫీస్లో అయినా కూడా వాళ్ళకి సేఫ్టీగా వర్క్ చేసే ఇది సదుపాయాన్ని గవర్నమెంట్ కలిగించాలని చూస్తున్నాము. ఎట్ ద సేమ్ టైం మేము కూడా లేడీస్ కూడా వాళ్ళ సేఫ్టీ వాళ్ళు చూసి. భాగ్యనగరంలో సినీ నటి సంయుక్త మీనన్ సందడి చేశారు. హైదరాబాద్ పంజాగుట్టలోని TBZ జ్యువెలరీ స్టోర్లో మంగళ కలెక్షన్స్ని సంయుక్త ఆవిష్కరించారు. టెంపుల్ జ్యువెలరీ అంటే తనకు ఎంతో ఇష్టమని
టీబీజెడ్ సంస్థతో తాను అసోసియేట్ కావడం సంతోషంగా ఉందన్నారు మీనన్. ప్రతి ఏటా శ్రావణ మాసంలో కొత్త కలెక్షన్స్ లాంచ్ చేస్తున్నామని, ఈ ఏడాది మంగళ కలెక్షన్స్ అందుబాటులో ఉంచామని నిర్వాహకులు తెలిపారు. శ్రావణ మాసాన్ని పురస్కరించుకుని అన్ని రకాల బంగారు వజ్రాభరణాలపై ప్రత్యేక ఆఫర్లు అందిస్తున్నట్లు తెలిపారు. Welcome to all the press reporter friends. Welcome to the TBZ, the original. We are very happy to have you here for the launch of the legendary Mangala collection in the legendary TBZ, the original, in the legendary Panjagunta store. So we welcome you all, and we are very happy to launch this exquisite collection with a beautiful Samyukta Menon here. So over to her, madam, please take over. అందరికీ నమస్కారం. వరలక్ష్మి వ్రతం శుభాకాంక్షలు. ఈరోజు అందరికీ ఒక మంచి రోజు అన్నమాట. సో టీబీజీ ది ఒరిజినల్, త్రిభువన్ బింజీ సవేరి ది ఒరిజినల్ ది మాంగ్లా కలెక్షన్ ఈరోజు నా మీద పెట్టి చూపిద్దామని. దట్ వాజ్ అన్ ఆనర్ యాక్చువల్లీ, బికాస్ ఒక 160 years ప్లస్ లెగసీ ఉన్న ఒక బ్రాండ్ ఇస్ టీబీజీ ది ఒరిజినల్. 1864 స్టార్ట్ చేసిన ఒక పెద్ద బ్రాండ్, అండ్ దే ఆర్ నోన్ ఫర్ దేర్ హ్యాండ్ క్రాఫ్టెడ్ ఎక్స్క్విజిట్ ఇండియన్ హెరిటేజ్ జ్యువెలరీ. సో ఐఎమ్ అ ట్రూ ఇండియన్. I love Indian wear, ethnic wear, sari, and I truly love, not just for the press meet I'm saying, I truly love sari and also Indian jewelry. And to associate with a brand that has this legacy, and to be in this jewelry, I don't want to call it business, but in the jewelry line for the last industry for the last 160 years, it's truly an honor.